ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఓకే చెప్తాను ఓకేనా. కన్నప్ప చూశాను, చాలా బాగుంది. ఎస్పెషలీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరు లీడ్ క్యారెక్టర్స్ క్లైమాక్స్ లో ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. అండ్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ నేను అనుకున్న దానికంటే 1000 రేట్లు బాగుంది. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. గొప్పగా మీ ఎఫర్ట్స్ ఫలిస్తుందని దేవుని కోరుకుంటున్నాను. సినిమా గొప్ప విజయం అవ్వాలని, పెట్టిన డబ్బు 1000 తిరిగి రావాలని దేవుని కోరుకుంటున్నా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ముందు 5 నిమిషాల కోసం మళ్ళీ రేపు వచ్చి చూస్తారు. థ్యాంక్ యూ. దించు. ఫస్ట్ హాఫ్ మాత్రం దరిద్రంగా ఉంది. చాలా భరించాలి ఫస్ట్ హాఫ్ ని. చాలా ఓపిక ఉండాలి మనిషికి. మనిషిలో ఉన్న ఓపికని మొత్తం కుంగి కుసించి నశించేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంత దరిద్రంగా ఉంది. అసలు యాక్షన్ సీక్వెన్సెస్, వార్ సీక్వెన్సెస్ అయితే ఏదో చిన్నపిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టున్నాయి. ఇక విఎఫ్ఎక్స్ హర హర మహాదేవ్ శంభో శంకర. కన్నప్ప మూవీ చాలా బాగుందండి. ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్ ఫిల్మ్. కన్నప్పగా మన మంచు విష్ణు అయితే నిజంగా చింపేశారు అనొచ్చు యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ అయితే ఇంకా విశ్వరూపం చూపించారు. అలాగే శివునిగా అక్షయ్ కుమార్, పార్వతిగా మన కాజల్ కూడా చాలా బాగా చేశారు. ఇందులో మెయిన్ రోల్ మన ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. రుద్ర మహర్షిగా ఆయన కూడా అదరగొట్టేశారు. ఆయన వచ్చేటప్పుడు థియేటర్ బద్దలైపోయింది అనుకోవచ్చు. అలా మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా చాలా బాగా చేశారు. డైరెక్టర్ కొత్త వాళ్ళు, మన తెలుగు కావచ్చు, బాలీవుడ్ కావచ్చు. గతంలో ఆయన టీవీ సీరియల్ చేశారు, రామాయణం, మహాభారతం. సో ఆ సీరియల్ చూసి హిందీ సీరియల్స్ మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే స్టీఫెన్ గారు, ఆయన కూడా సినిమా బాగుంది. స్టీఫెన్ గారు కూడా కొత్త మన టాలీవుడ్ కి. గతంలో ఆయన మలయాళం సినిమాలు చేశారు. మోహన్ బాబు గారి సినిమాలో సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా రాజంటే సినిమా ఆల్మోస్ట్ 1000 కోట్లు దాటిపోతే ఎవరు తప్పు చెప్పడానికి లేదు. గుత్త పలిపోతే విష్ణు అన్న మీ తమ్ముడు వచ్చాడన్నా మంచి మాట ఫ్యామిలీ నెంబర్లకి తీసేస్తే నీకేమైనా తమ్ముందా? ఫ్యామిలీ నెంబర్ నువ్వు ఎన్ని గొడవలు పెట్టుకో, ఎన్ని అయినా చేయి, మంచి మనోజ్ అన్న వచ్చిండు సినిమా కోసం. అదే సినిమా ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్. బుర్రపాడు సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కానీ కొంచెం ఇలా సాగ